చూపుడు అన్నయ్యని పిలుద్దాం. వాళ్ళ ఎందుకు? ఒకసారి చూపుడు అన్నయ్య వదిన చేత మాట్లాడిద్దాం. ఏమన్నా మార్పు వస్తుందేమో, ఎందుకంటే వాళ్ళన్నింటినీ పాయింట్అవుట్ చేస్తూనే ఉంటారు కదా. చూపుడు అన్నయ్య వదిన మైండ్లెస్ మీటింగ్. మనకి ఇప్పుడు 2 మిషన్స్ ఉన్నాయి. మొదటిది, మరిది చెల్లి మనల్ని పొగడాలి, పెళ్లి మన వల్ల క్యాన్సిల్ అయిందనాలి, క్రెడిట్ అంతా మనకే రావాలి. సెకండ్ది, ఈ పెళ్లి వద్దని తంబులీనాని ఒప్పించాలి. ఫస్ట్ అవ్వాలంటే ముందు సెకండ్ది కంప్లీట్ చేయాలి. ఓకే, ఇంటరోగేషన్ స్టార్ట్స్ నౌ. అబ్బాయి పేరేంటి? తంబులియో. చూసావా, ఇద్దరు పేర్లోని తమ్ముడు. లేక తమ్ముని పిలిస్తే నువ్వు పలుకుతావా, అతను పలుకుతాడా? ఇంత కన్ఫ్యూజన్ మనకు అవసరమా? ఈ పెళ్లి క్యాన్సిల్. అతన్ని లియో అని పిలుస్తాను, నన్ను లీనా అని పిలవమంటాను. ప్రాబ్లమ్ సాల్వ్. పెళ్లి ఫిక్స్. అబ్బాయి చాలా పొట్టిగా ఉన్నాడు, మ్యారేజ్ క్యాన్సిల్. నేను పెద్ద హైటెం కాదు, మ్యారేజ్ ఫిక్స్. అతనికి తోలు లేచింది, అది మానిపోతుంది, మళ్ళీ తోలు నార్మల్ గా అయిపోతుంది. అతనికి ఫ్యామిలీయే లేదు. పెళ్లి జరిగితే నాతోనే ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాడు.